ప్రైజ్ ద లార్డ్. అందరికీ ఎలా ఉన్నారు? ఈరోజు మార్నింగ్ నేనైతే లేవికాండం స్టార్ట్ చేశాను. నిన్నటితో నాకు నిర్గమకాండం కంప్లీట్ అయిపోయింది. మొత్తం నిర్గమకాండంలో 40 అధ్యాయాలు ఉన్నాయి. ఆదికాండము నిర్గమకాండం 2 కంప్లీట్ అవ్వడానికి నాకు కరెక్ట్గా 27 డేస్ అయిపోయిందనమాట. 27 డేస్లో ఆదికాండంలో ఉన్న 50 అధ్యాయాలు, నిర్గమకాండంలో ఉన్నటువంటి 40 అధ్యాయాలు, అంటే మొత్తం 90 అధ్యాయాలు మొత్తం కంప్లీట్ అయిపోయింది అనమాట. ఈరోజు లేవికాండము ఇప్పుడే నాది లేవికాండం కూడా కంప్లీట్ అయింది. అంటే ఈరోజు పోర్షన్ కంప్లీట్ అయింది. 1 నుంచి 4 అధ్యాయాలు అనమాట. ఇంతవరకు 4 అధ్యాయాలు మొత్తం నేను కంప్లీట్ చేసుకున్నాను ఇప్పుడే. ఈ లేవికాండంలో మొత్తము దేవుడు దహన బలి ఏ విధంగా అర్పించాలి అని చెప్పేసి ఏం తీసుకొని రావాలి, వాటిని ఏ విధంగా అర్పించాలి, ఎలా ఉండాలి అన్నది మొత్తం డీటెయిల్గా రాయించారనమాట. లేవికాండం మొత్తం ఇలానే ఉంటుందేమో అనుకుంటున్నాను నేను. అంటే దహన బలి ఏ విధంగా ఉండాలి, నైవేద్యం ఏ విధంగా అర్పించాలి, నైవేద్యానికి ఏమేమి తీసుకొని రావాలి, దాన్ని ఏ విధంగా అర్పించాలి, మేకపిల్లనైతే ఏ విధంగా దహన బలిగా అర్పించాలి, తర్వాత గొర్రె పిల్లని ఏ విధంగా అర్పించాలి, గోవుల మందలో నుంచి ఒక దాన్ని తీసుకొని వచ్చి ఏ విధంగా అర్పించాలి అన్నది ప్రతిదీ డీటెయిల్గా దేవుడు రాయించాడనమాట. తెల్లని గువ్వలలో ఉండిన పావురం పిల్లల్లో ఒకవేళ అవి తీసుకొని రాని స్తోమత లేని వాళ్ళు ఉంటారు. అంటే గోవుల్లో కానీ, గొర్రెల్లో కానీ, మేకల్లో కానీ తీసుకొని వచ్చి దహన బలిగా అర్పించే స్తోమత లేని వారికి పావురపు పిల్లనైనా సరే తీసుకురమ్మని చెప్పేసి చెప్తున్నారనమాట. అంటే ఎవరైనా దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞలు ఉన్నాయి కదా, ఆ ఆజ్ఞలు ఎవరైతే మీరుతారో వారు నేను తప్పు చేశాను, నేను పాపం చేశాను అని ఎవరైతే గ్రహిస్తారో వారు పాపము నిమిత్తము వారి పాపము పోవాలి అంటే ఈ విధంగా వాటిని తీసుకొని వచ్చి దేవుని సన్నిధిలో వాటిని అర్పిస్తే వారికి బదులుగా ఆ గొర్రెను దేవుడు దహన బలిగా అర్పించి దాని ద్వారా దేవుడు ఆ వారి పాపమును క్షమిస్తాడనమాట. ఆ ప్రాసెస్ ఇక్కడ చెప్తా ఉన్నారు మొత్తము. ఇదే రూపంగా కొత్త నిబంధన గ్రంథంలో దేవుడు యేసు ప్రభు వారు భూమి మీదకి వచ్చి మన కోసం ఏ విధంగా అయితే మనం తప్పు చేశాము, పాపం చేశాము అని తెలిసి మనము దహన బలిగా ఏ విధంగా అయితే పాత నిబంధన గ్రంథంలో ఇలా గొర్రెలను, మేకలను, గోవులను ఏ విధంగా అయితే వారు అర్పించి వారి పాపం నిమిత్తము క్షమాపణ కోరుకున్నారో, వారు ప్రాయశ్చిత్తం పొందారో, మన పాపముల నిమిత్తం కూడా యేసుక్రీస్తు ప్రభువు వారు ఒక గొర్రెగా ఒక మేకల మందలో నుంచి తీసుకొని వచ్చిన రీతిగా, ఒక గొర్రెల మందలో నుంచి తీసుకొని వచ్చినట్లు రీతిగా ఒక గొర్రె పిల్లగా మన కోసము ఈ భూమి మీదకి వచ్చి మన కోసము ప్రాణత్యాగం చేశాడనమాట దేవుడు. ఈ రూపకమైనదే దేవుడు దృశ్యాంతంగా ముందుగా ఈ పాత నిబంధన గ్రంథంలో రాయించాడు. ఎప్పుడైతే మనము దాని మీద చేయి పెట్టి, ఆ గొర్రె పిల్ల మీద చేయి పెట్టి మనం ఎప్పుడైతే దాన్ని బలిగా అర్పిస్తామో మన పాప క్షమాపణ పోతుంది కదా, ఆ రీతిగానే దేవుని మీద మనము నమ్మకం ఉంచి దేవుని మీద మనము గనక నా పాపములన్నీ నీ మీద వేస్తున్నాను అని చెప్పేసి అని దేవుని మీద మనము పెట్టినప్పుడు దేవుడు మన కోసము 2000 సంవత్సరాల క్రితమే బలిగా అర్పించబడ్డాడు. కాబట్టి మన పాపములన్నీ క్షమాపణ పొందుతాయి అన్నమాట. ఆ దృశ్య రూపకమైనదే దేవుడు ఆ వృత్తాంతంను ఇక్కడ ముందుగానే బైబిల్ గ్రంథంలో రచించాడు. ఈ విధంగా మొదటిగా ఇది రాపించి తర్వాత దేవుడే మన కోసము ఈ భూమి మీదకి వచ్చాడనమాట. ఏ విధంగా అన్నది ముందుగా ఇక్కడ రాయించడం జరిగింది. అలా అన్నమాట. మనం చదివితే ఇవన్నీ అదే విధంగా ఉంటాయి. నైవేద్యంగా అయితే గోధుమ పిండిని తీసుకురమ్మని చెప్తున్నాడు. ఇంకా 2వ అధ్యాయంలో ఉంది. నైవేద్యముగా గోధుమ పిండి కనిపించండి, పొంగనిదిగా ఉండాలి. గోధుమ పిండి నూనె కలిసినది
పొంగనిదిగా అయినటువంటి గోధుమ పిండి అప్పడములే దాన్ని తీసుకొని రావాలి, దానిని నైవేద్యంగా అర్పించాలి. గోధుమ పిండి తీసుకొని వచ్చి ఈ విధంగా చేసేదాన్ని నైవేద్యం అంటారనమాట. గొర్రె పిల్లని, మేక పిల్లని, తర్వాత పశువుల మందలో ఉన్న దానిని, తర్వాత పావురపు పిల్లని, వీటిని తీసుకొని వచ్చి దహన బలిగా అర్పించడము. ఇక్కడ రాసింది చూడండి. యాజకుడు దాన్నంతయు తెచ్చి బలిపీఠము మీద దానిని దహింపబలను, అది దహన బలి. ఆ విధంగా దహించడము దహన బలి అవుతుందన్నమాట. అది యెహోవాకు ఇంపైన సువాసనగా ఉంటుంది. అప్పుడు మన పాపములు క్షమింపబడతాయి. మనం చేసినటువంటి తప్పు దాని మీదకి వెళ్తుంది కాబట్టి ఆ పశువు మన కోసము మరణించబడుతుంది, దహించబడుతుంది కాబట్టి మన పాపము పోతుందన్నమాట. ఆ ప్రకారంగానే మన యేసుక్రీస్తు ప్రభువు వారు మన కోసము దహన బలిగా అర్పించబడ్డాడు మన కోసము. అదనమాట. మీలో కొంతమంది అయితే నేను కూడా చదువుతున్నాను అని చెప్పేసి కామెంట్ చేస్తున్నారు. బైబిల్ మొత్తము 365 డేస్లో కంప్లీట్ అవ్వడానికి ఆ యాప్ ఇవ్వమని చెప్పారు. నేను ఆ యాప్ ఇచ్చినప్పుడు నేను కూడా చదవడం స్టార్ట్ చేస్తాను, చదువుతున్నాను అని చెప్తున్నారు. అందుకు చాలా కృతజ్ఞతలు అనమాట. దేవునికి ఈ విధంగా మనం ఒకళ్ళు ప్రేరేపించబడి చదువుతున్నా కూడా అది దేవునికి చాలా సంతోషకరమైన విషయము. ఎందుకు అని అంటే మనము మన బైబిల్ని ఖచ్చితంగా క్షుణ్ణంగా తెలుసుకోవాలి, మన బైబిల్ని మనం ఖచ్చితంగా చదవాలి. ఒక్కరోజు కూడా మిస్ చేయమాకండి. ఖచ్చితంగా సరే మీకు తగిన సమయంలోనే, మీకు ఎప్పుడు సమయం కుదిరితే అప్పుడే చదవండి. నాకైతే ప్రతిరోజు మార్నింగ్ లేచి నాకు లేటుగా నేను లేకపోవడం వల్ల నాకు చదవడానికి టైం ఉండదు కాబట్టి బాబుని మా హస్బెండ్ని స్కూల్కి పంపించేసిన తర్వాత నాకు అప్పుడు టైం కుదురుతుంది కాబట్టి నేను రోజు మార్నింగ్ 10కి అలాగా స్టార్ట్ చేస్తాను. చదివి కొంచెం సేపు నేను ప్రేయర్ చేసుకోవడం వల్ల జరుగుతుందనమాట. ఈరోజు నాది నిర్గమకాండం కంప్లీట్ అయిపోయి లేవికాండం మొదలుపెట్టానని మీకు విషయం చెప్దామని నేను ఈ వీడియో తీశాను, చిన్న వీడియో. మీకు ఎలా అనిపించిందో చెప్పండి. అది కాక నేను అబియా గురించి కూడా చెప్దాం అనుకుంటున్నాను. అంటే యూదా రాజులు ఇశ్రాయేల్ రాజులు వారి రాజుల చరిత్రను మీకు ముందుకు తీసుకొని వస్తున్నాను కదా, వాటిని కూడా నేను కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాను. అది ఎలా చేయాలి ఏంటి అన్నది నేను ఆలోచిస్తూ ఉన్నాను అనమాట. అదైతే ఖచ్చితంగా మీకు ప్రతి రోజుకి ఒక వీడియో కాకపోయినా రాజులకు సంబంధించింది కనీసం 2 రోజులకు ఒకసారైనా సరే నేను ఆ వీడియో పెట్టడానికి నేను ట్రై చేస్తాను. ఎందుకంటే ఖచ్చితంగా రాజుల గ్రంథంలో ఉన్నటువంటి రాజుల గురించి వారందరి గురించి మనం తెలుసుకోవాలి. వారందరి గురించి మనం చాలా విషయాలు నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. వాటన్నిటిని మేము ముందుకు తెచ్చే ప్రయత్నం అయితే నేను చేస్తాను. అదనమాట ఈరోజు వీడియో అయితే. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ప్రైజ్ ది లార్డ్. ఆమేన్.